కోనమలరావు నా కొడుక్కి మా ఇంటి ఆయన పేరు శివయ్య సార్. మా ఆయనకి వచ్చి పట్టా వచ్చింది. మాకు ప్లాట్ చూపిమని పోతే డబ్బులు అడిగినారు సార్. డబ్బులు తీసుకొని ఆడ ఈడ బాధపడుకొని ఎత్తుకొని పోయేసరికల్లా మీ నాయన చనిపోయిన ప్రూఫ్ ఏముంది అన్నాడు సార్ మా పిల్లోనికి. ఆమ్దోళ్ళు అంట సార్. అట్లా అడిగేళ్ళకే ఇంకా ఇట్లంతా అంటున్నాడమ్మా, మనం వాళ్ళ చుట్టుకారం తిరగలేము, ఏమైతే అది కానీలేమ్మా అని వదిలేసి పిల్లలు గమ్మునైపోయినారు సార్. డబ్బులు అడిగినారు సార్. 50,000 అడిగినారంట సార్. పట్టా ఇవ్వాలి. పట్టా ఉంది సార్ మా దగ్గరేను. మా ప్లాట్లో మాకు చూపిలే. సరేలేమ్మా, ప్లాట్ దగ్గరికి రోడ్డు దగ్గరికి ఉంది, ఏదో ఒక అగసాట్లు పడుకొని అడుగుతున్నా అప్పో సప్పో చేసుకొని పోయి ఇద్దామని పోయేసరికల్లా బేస్మట్టం వేసేసినారు సార్. ఇంకా అది బేస్మట్టం వేసినారులేమ్మా, ఏడ గుట్లో అట్లా చూపిస్తారు, ఏడ వాళ్ళ చుట్టుకారం తిరిగేది, పోతే పోనీలేమ్మా అని పిల్లోళ్ళు అయితే గమ్మునైపోయారు సార్. ఇచ్చేసినారు సార్. బేస్మట్టం కట్టేసి అమ్మేసినాడంట సార్. ఆమ్దోళి అని అయిపో అమ్మినాడంట సార్. మాకు లేదు సార్, మా ఆయన చనిపోయినాడు, మేము చాలా అగసట్లలో ఉన్నాము, ఏడా తిప్పలు పడేది లేనేసి గమ్మున ఉంటుంది సార్. ఇంతవరకు మేము మా ఆయన ఉన్నట్లే పట్టా ఇచ్చినారు సార్. 2007లో ఏమో ఇచ్చినారంట సార్. చనిపోయి సంవత్సరము కింద 2 నెలలు అవుతుంది సార్. 15 నెలలు అయింది సార్ మా ఆయన చనిపోయి. ఇంతవరకు నాకైతే పింఛని రాలా, ఏమీ అందలే. చాలా బీద పరిస్థితిలో ఉన్నాం సార్ మేమైతే కన. వాళ్ళు చుట్టుకారం తిరగలేక మేము అడుక్కోలేక గమ్మునైపోయినాం సార్. సార్ కదిరి భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించిన వాళ్ళం సార్. మేము 1949 రిజిస్ట్రేషన్ నెంబరు. గతంలో 2007లో మాకు పట్టాలు ఇచ్చినారు. ఆ పట్టాల మీద అప్పట్లో 2007లో పట్టాలు ఇస్తే పట్టాకి 1000 రూపాయలు అన్ని చొప్పున ఇప్పించుకున్నాడు. ఇంకా అది కొంతమంది ఇచ్చినారు, కొంతమంది డబ్బులు ఇవ్వలేదు. అప్పట్లో ఇచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ఇప్పించుకుని పట్టాలు ఇచ్చినాడు. ఈలేని డబ్బులు 1000 రూపాయలు ఇన్ని పట్టాలు అతని వద్దనే పెట్టుకొని ఇన్ని ఏళ్ళు గడిపి ఇప్పుడు అక్కడ ఒక 5-6 మంది అతని బినామీలు పెట్టినాడు. ఒకటి ముందరమ్న, రెండోది రవి, మూడోది నాగేష్, ఇంకా 2-3 ఉన్నారు. వీళ్ళంతా హామ్దోలి ఆడ ఇంట్లో కూర్చుంటే హామ్దోలి ఫోన్లో చెప్పినట్టు వీళ్ళంతా ఇది చేసేది. ఎవరైనా పోయి గునాది కడితే వాళ్ళకి బెదిరించేది, లెక్క కట్టాలా అనేది, లేకపోతే కట్నిమ్రా అని మీసాలు తోడలు కొట్టేది. వీళ్ళు ఏమంటే హామ్దోలి చెప్పినాడు, హామ్దోలి మాటే మా మాటరా, ఏమైనా చేస్తాం, మాకి మా అండ హామ్దోలి, మాకు ఏమైనా కూడా వెనక్కి వేసుకొని వస్తాడు అని చెప్పి ఇది చేస్తున్నాడు. దీనికి వచ్చి ఇందులో ఇవి రెండు దొంగ పట్టాలే. ఇవి కూడా మేము సేకరించినాం. ఇట్లాంటివి ఇంకా ఎంతమందికి ఇస్తున్నారో ఏమో తెలీదు. ఈ రవి అనే వ్యక్తి అతని దగ్గర సీళ్ళు ఉన్నాయో, ఇంకో సంతకాలు చేస్తున్నాడు. రవి, ముంతరమ్మ, నాగేష్ వీళ్ళందరూ కలిసి దీని మీద ఆల్రెడీ ఎంఆర్ఓ సార్కి మేము విన్నవించుకున్నాము. అర్జీ ప్రకారంగా ఇచ్చినా కూడా పోయి అడిగితే మీకు టైం ఉంది పోండి అంటారు. 75 రోజులు టైం ఉంది.
75 రోజులు టైం ఉంది మీకే అని అంటారు. అంతలోనే ఉండే మేము ఇచ్చిన అర్జీకి మరుసటి దినమే అతని దగ్గరికి వెళ్ళిపోతా ఉండేది. ఏ విధంగా ఇది చేస్తున్నారేమో కానీ మాకి అయ్యా ఏంది నువ్వు ఇట్లా ఇది చేస్తావు అది అంటే మీ చేత ఏమవుతుందిరా, నేను టీడీపీ పార్టీకి ఇది మీరు పోయి ఎవరికి ఏం చెప్పుకున్నా కూడా చెల్లదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఇది, నేను చెప్పినదే వేదం, నా మాటే శాసనమని ఆ బాహుబలి డైలాగులు కొట్టేది నేర్చుకున్నాడయ్యా. ఇంకా ఇవన్నీ కొట్టేది కాక ఇవన్నీ ముందర లైన్కు ఉండే ఒక్కొక్క 27 లక్షలు 8 లక్షలు అని పవన్ అనే వ్యక్తి 8 లక్షల రూపాయలు తీసుకుని అతను ముందరగా కొనుక్కున్నానని బాగా మా దగ్గర చెప్పినట్టు ఆడియో రికార్డింగ్ ఉంది మా దగ్గర ఆడియో. అది పోయి చెప్పినా కూడా ఏమైనా చేసుకుంటారా మీరు యాటికి పోయినా కూడా ఏ అధికారికి పోయి మీరు మొర పెట్టుకున్నా కూడా వాళ్ళ కాళ్ళు వాళ్ళ బూట్లు తుడిచినా కూడా మీరు అయినా కూడా ఆ సిస్టమ్ అంతా నా చేతిలో ఉంది, ఆ సిస్టానికి నేను మెయింటెనెన్స్ చేసినవన్నీ అని మాకు ఈ ప్రకారంగా ఇచ్చేసాడు. అయ్యా దగ్గర మేము ప్రతి ఒక్క ఆఫీస్కి తిరిగి లేని చోటు లేదు. ప్రతి ఒక్క ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారు. అది కూడా పోయి రాత్రిలో ఇటాచి పెట్టి ప్రభుత్వ భూమికి క్లీన్ చేస్తామంటే పోయి ఎంఆర్ఓకి మేము మొరబెట్టుకున్నాము. కానీ 3 రోజులు గమ్మున ఉండండి అంటారు, మళ్ళీ రాత్రిలో మళ్ళీ జేసీబీలు పెడుతున్నారు. ఏమనంటే మా ప్రభుత్వం వచ్చింది మేము సంపాదించుకోకూడదా అని కొందరు ఆడ ఉండేవాళ్ళు చెప్తారు. ఇంక పోయి అయ్యా దగ్గర మేము ప్రతి ఒక్క ఆఫీస్కి ఇచ్చిన అర్జీలు తూకం వేసే దగ్గర 1.5 కేజీ 2 కేజీల పైన మా అర్జీలే ఉంటాయా, మా దగ్గర ఉండే అర్జీలు. వీళ్ళు కార్మికులు అంటే చిన్న చూపు చూస్తున్నారు. ఎన్ని పట్టాలు సరే ఇప్పుడు ఇచ్చిండే దాంట్లో కూడా మనకి ఆడ 200 పట్టాల దాకా 200 మందికి ఇచ్చినారు. అది కూడా ఉండే కరెక్టుగా చెక్ బందులు లేవు, మ్యాన్ మిక్సింగ్ చేసినాడు కావాలని. ఎల్లా కాలం మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోకూడదు, ఏమన్నా కూడా నా దగ్గర రావాల్సిందే మీరు. నేను ఇది చేస్తేనే ఇది నా బౌండరీ అని బ్రిటిష్ పరిపాలన అయినా అంత మేలు, అంతకన్నా ఇంకా చాలా హీనంగా ఇది చేస్తున్నాడు. ఆడోళ్ళు పోతే బెదిరిస్తాడు, ఏమవుతుంది మీ దిక్కుండే చోట చెప్పుకోండి అంటాడు. మేమేమైనా ఇది చేస్తే ఇది యూతుల పక్క 17-13 సర్వే నెంబర్ ఉందా ఆర్టీ ఆఫీస్కి ఆనుకొని, అది మా భూమే. మాకుండే అఫిడవిట్ రూపంగా ఆ డబ్బు వెంకటరప్ప అనే వ్యక్తి బేలారి అతను మాకి అది గయాళ్ళు భూమిని అతను అనుభవంలో ఉన్నాడని సంఘానికి ఇచ్చినాడు. ఆ విధంగా మాకు చాలా పట్టాలు ఉంటే చాలా మందికి చాలా హీనంగా లెక్కలు మొన్న చూస్తే వేరే వాళ్ళకి డబ్బులు తీసుకుంటా ఇది చేసినాడు. అయ్యా అతను పోయి మంచి మాటలతో అన్నాం, అయ్యా మేము కార్మికులు అయ్యా, ప్రతి ఒక్కరు రూపాయి ఈ ఎండలో కష్టపడి తయారు చేయాలంటే ఏమైనా చేసుకునే భూమి కావాలంటే ఏమి లక్షల్లో ఆమె ఇది చేస్తారు కదా. ఇప్పుడు మాకు ఇచ్చేకేమయ్యా మీకు మా అని ఇది చేస్తారు. ఏమైనా పోయి ఆటకైనా పోయి మొర పెట్టుకుందామంటే మీరు ఆటకైనా పోయి చెప్పుకోండి, కానీ నా మాటే చెల్లుతుంది ఆడైనా సరే. అయ్యా మేము అన్న దగ్గర పోయి మేము చెప్పుకుంటామంటే అన్న దగ్గర పోయినా కూడా మీ మాట చెల్లదు. అన్న తర్వాత నేనే నెక్స్ట్ తూరి కందికుంటన్నా, నెక్స్ట్ తూరి కాబోయే ఎమ్మెల్యే నేను, మైనార్టీ దాంట్లో ఎమ్మెల్యే నేను అని చెప్పుకుంటా ఇది చేసుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ మైనార్టీ దాంట్లో నేనే అయ్యా మైనార్టీలకే ఇప్పుడే నువ్వు ఈ పక్కన ఇంకా నీకు పెద్దనం కడితే నువ్వు బతికినిస్తావా, నిలువున కాల్చేస్తావా, మాకు మా రక్తము పిండి కాల్చింటే తాగుతావా నువ్వు. నీకు అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఇక్కడ మీ పార్టీ పేరు చెప్పి చాలా చెడ్డ పనులు ఇవి చేస్తున్నాడు ఇతను అహ్మదులు అనే వ్యక్తి. ఇతనికి ముందు తొలగించల్లా. ప్రతి ఒక్క కార్మికుడు అంటే అయ్యా నేను కూడా పార్టీ ఓన్నే, కానీ ఇక్కడ అందరం కలిసిన తర్వాత ఈ కార్మిక సమస్యల్లో ప్రతి ఒక్క క్యాస్ట్కి చెందినోడు ఉన్నాడయ్యా. మాకు పార్టీలతో సంబంధం లేదు. మా సంఘానికి వస్తే పార్టీ అనేది మా అభిప్రాయం, అది బయట అది మేము ఇది చేసుకున్నాం. పార్టీ కాటికి వస్తే అది ఇది చేయకూడదు, కానీ పార్టీకి రుద్దుతాడు. దయచేసి ఇతను ఉండే క్యారెక్టరే బట్టి ఈడ ఏమైనా కూడా నా క్యారెక్టర్ ఇది మైనార్టీ దాంట్లోకి నేను పెద్ద అంటున్నాడు, కానీ మైనార్టీలకి మోసం చేస్తున్నాడు. దయచేసి మీ పేరు చాలా చెడ్డగా ఇది చేస్తున్నాడు. దయచేసి అతనికి ఆ పదవి నుంచి తొలగించాలని మేము మీకు 1000 కోటి దండాలు పెడతామయ్యా, మేము ముక్కుంటాము. అయ్యా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మీరు కార్మికుల పట్ల అంటే అయ్యా వాళ్ళు రూపాయి కూడబెట్టి వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఎర్రటి ఎండలో కష్టపడి వాళ్ళు రూపాయి కూడబెట్టుకుని వాళ్ళు కడుపులకి ఇది చేసుకునే వాళ్ళు అంటే
మీకు చాలా అభిమానమయ్యా. మా కార్మికులు అంటే ఆల్రెడీ నేను వచ్చి మీ వీడియో విన్నానయ్యా. భవన నిర్మాణ కార్మికులు తరపున అంటే వాళ్ళు ప్లాస్టింగ్ చేస్తే కాళ్ళు చేతులు పడిపోతారు, ఇంకా వేరేదైనా డ్యాములు చేస్తే వాళ్ళకి ప్రమాదము అని మీరు ఇంతకుముందు వీడియోలో విన్నానయ్యా నేను. కానీ ఇక్కడ మాకు ఉండేకే గుడిసెలు కూడా లేకుండా చేస్తున్నాడయ్యా మీ అయ్యా. మేము భవన నిర్మాణ కార్మికుల సంఘము, మాది రిజిస్ట్రేషన్ నెంబరు 1949 మా నెంబరు. ఈ భవన నిర్మాణ కార్మిక సంఘంలో 2007లో పట్టాలు వచ్చినాయి మాకి. ఆ పట్టాలు వచ్చి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా గతంలో ఉన్న అధ్యక్షుడు, మాది అధ్యక్షుడు, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఆ పట్టాలు దాపెట్టుకుని అతని వద్దే పెట్టుకొని, ఆయన వచ్చి హామదోలి, మాజీ అధ్యక్షుడు హామదోలి. అప్పుడు ఆయనకి ఇప్పుడు తీసేసినాం మేము అధ్యక్షుడిగా, మళ్ళీ వేరే వాళ్ళకు ఎన్నుకున్నాము. ఈయన వచ్చి ఇప్పుడు వచ్చి పార్టీ వచ్చిందని పార్టీ బలం పెట్టుకొని మాకు పట్టాలు ఇవ్వకుండా, జాగాలు ఇవ్వకుండా మాకు మా ఇది చేస్తున్నాం. మాకు తర్వాత వచ్చి ఎక్కడ మేము అధికారుల చుట్టూ తిరిగినాము, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ దగ్గర అన్ని ఆ కార్యాలయాలకు తిరిగినాము. ఏదైతే కార్యాలయాలకు పోయి మేము అర్జీ పెట్టుకుంటామో అదే రోజు పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఫోన్ వస్తుంది. ఏమని, మీ పైన కంప్లైంట్ వచ్చింది, మీరు పోలీస్ స్టేషన్కి రండి. రూరల్ సిఏ నుంచి వస్తుంది, మాకు కదిరి సిఏ టౌన్ నుంచి కానీ మాకు ఫోన్ వస్తుంది. మీరు తప్పుడు కేసులు అవి ఇవి అని చెప్పి వాళ్ళు మాకు బెదిరించుకుంటా మాకు ఇది చేస్తారు. 1కి 4 సార్లు అంటే ఫోన్లు చేసినారు. మా పైన తప్పుడు కేసులు పెడుతున్నారు. మేము వచ్చి మా జాగాల కోసమని మేము ఏదో కష్టపడుతూ ఉంటే, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే, కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే మా పైన ఇట్లా ఆయన వచ్చి కేసులు పెడుతున్నాడు. తర్వాత ఏమీది లేదులే అని వాళ్ళు వచ్చి మాకు చూసి మాకు పంపించేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఆయన ఏమయ్యా ఇట్లా అని అడిగితే, మీరు ఎక్కడన్నా పోండి, ఎమ్మెల్యే దగ్గరన్నా పోండి, ఎంఆర్ఓ దగ్గరన్నా పోండి, కలెక్టర్ దగ్గరన్నా పోండి, మీ ఇష్టం మంచి చేసుకోండి, మీ చేతనైతే మీకు ఎక్కడ దిక్కున్న చోట మీరు చెప్పుకోండి పోయి, సిస్టమ్ అంతా నా చేతిలో ఉంది, ఆ సిస్టాన్ని మార్చే అంత బలవంతుని, అంత శక్తివంతుని, నేను ధనబలము అంత ఉంది నాకు, ఎక్కడైనా మేనేజ్ చేసుకోగలుగుతాను. పోలీసు వాళ్ళకైనా గతంలో కానీ సిఏ మల్లికార్జున గుప్తా కానీ 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కేసు లేకుండా కానీ ఆ టైంలో కానీ సస్పెండ్ అయిన టైం కానీ ఉంది. ఆ టైంలో కానీ అది కానీ వార్తాపత్రిక కానీ వచ్చింది. అది కానీ తర్వాత ఎక్కడైనా ఇలాంటి టైంలోనే అందరికీ డబ్బులు ఇచ్చి మొత్తం వచ్చి 323 పట్టాలు శాంక్షన్ అయినాయి మాకి. నాయకుల అర్హులు వచ్చి 500 మంది అందరూ ఉండారు. కొంతమందికి చీటీలు ఇచ్చినారు, డబ్బు స్థలాలు ఇస్తామని చెప్పి. అర్హులకు వచ్చి ఒక 150 మందికి ఇచ్చినారు. మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అవన్నీ కార్మికులకి ఇచ్చినారు. మిగతా కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదన్నమాట. వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఇప్పుడు వచ్చి వాళ్ళ అనుచరులతో వ్యాపారాలు కొనసాగుతున్నారు. అవి దొంగ పట్టాలు కానీ చేస్తున్నారు. అవి అమ్ముతున్నారు. ఈ మధ్య వచ్చి సుమారుగా అమ్మినారు. రోడ్డుకు కానీ అమ్ముతున్నారు, లోపల అమ్ముతున్నారు. తర్వాత వచ్చి ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమిలో కానీ పంపిస్తున్నారు. ఈ పట్టాలు ఉన్న వాళ్ళకు ప్రభుత్వ భూమిలో కానీ అది పొక్కునంత క్లీన్ చేసి దాంట్లో కానీ ధైర్యం ఆ వెనకలు ఎవరుండారేమో మాకైతే తెలియదు. ఆ రాజకీయ అండతోనో లేకపోతే దీని వెనక ఎవరుండారేమో అధికారులు స్పందించి దీనిపైన ఇలాంటి మోసాలకు పాల్పడిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని మా భవన నిర్మాణ కార్మికుల తరఫు నుంచి, మా సంఘం తరఫు నుంచి, మా రిజిస్ట్రేషన్ నెంబరు 1949 మేమంతా కోరుకుంటున్నాం సార్. మేము పట్టా వచ్చి రకరకాలుగా అమ్ముతున్నారు సార్. 8 లక్షల రూపాయల నుంచి ఒక పట్టా 4 లక్షలు 5 లక్షల దాకా ముందర రోడ్కి వచ్చి 8 లక్షలకు అమ్ముతున్నారు. లోపల వచ్చి 4 లక్షలు 5 లక్షలకు ఆ విధంగా అమ్ముతున్నారు సార్ అందరూ. అంతా వీలే. మేము ఎక్కడైనా పోతే కన్నా మా పైన గూండాలు కానీ పెట్టి స్టేషన్లోకే వస్తారు సార్. వాళ్ళు స్టేషన్లోకి వచ్చి మాకు బెదిరిస్తారు. మీరు బయటికి రండి, మీ కథ చూస్తాము, ఇక్కడైతే సరిపోదు, మీరు బయటకు వస్తే మీ కథ చూస్తాము, మీకు ఎప్పటికైనా మేము మీకు సంపేక్ కానీ ఏం కావడమా అని మాకు బెదిరిస్తున్నాం సార్. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు సార్. మేము వచ్చి పని చేసుకునే వాళ్ళము. మేము బేల్దారి పని చేసుకున్నాము, కార్మికులు సార్. మేము ఒకప్పుడు సార్ ఆయన టీడీపీ పార్టీ సార్. టీడీపీ పార్టీ అండతోనే ప్రతి ఒక్కరికి బలం చూపించి
మాకు ఎక్కడ కాకుండా చేస్తాం సార్. మా జీవితాలతోనే మాకు ఆడుకుంటున్నాం సార్. మీ ఎన్నో రోజుల నుంచి కష్టపడిన డబ్బులు సార్ ఇవి. మేము మా కష్టాజీతం ఇది. ఆయనకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కానీ మేము కోరుకుంటున్నాం సార్. దీనికి పైన ఉండే అధికారులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాకు స్పందించి తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము కదిరి భవన నిర్మాణ కార్మికుల సంఘం. నా పేరు చెన్నకేశ్వర్. మా నాన్న చనిపోయినాడు. మా నాన్న చనిపోయింటే డబ్బులు ఇప్పించుకొని పట్టా ఇవ్వకుండా స్థలం ఇవ్వకుండా తిరుగుతున్నాము. ఏమన్నా అడిగితే 50,000 డబ్బులు కట్టాలంటున్నారు. డబ్బులు ఇస్తే రేపురా మొన్నరా అంటున్నారు. కానీ ఆయనకి ఎందుకు ఇంత ధైర్యం అనేది మాకు తెలియదు. కానీ మా పట్టాలు నిజంగా ఇవ్వాలనుకుంటే ఇచ్చి చూపించాల. కానీ పై అధికారులు ఎవరైనా ఉన్నాయి కానీ మా పట్టాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము. మా నాయన డబ్బులు కట్టి కూడా చనిపోయినాడు. కానీ ప్రూఫ్ ఏదని చెప్తున్నాడు. ఆమ్దలి బినామీలు అడుగుతుంటే బినామీలు మీకు ఎందుకు నీకు ఆడవ తాను చూపిస్తాము, సర్వే నెంబర్ వేరే తాను చూపిస్తున్నారు. మాకు సర్వే నెంబర్ అది వద్దు. మా సర్వే నెంబర్లో మాకు చూపించాలా. పరంపోకి భూమిలో చూపిస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాము? మా సర్వే నెంబర్లో మాకు చూపిస్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఆమ్దలికి అడగలేదు సార్, అతను అనుచరులకే అడిగినాము. అనుచరులు చూపిస్తామన్నారు, వేరే తను చూపించినారు. కానీ మాకు అది వద్దు అనే మాట చెప్పినాము. లెక్క కూడా తీసుకొని కూడా మళ్ళీ వీళ్ళే, ఆయన పేరు ముంతరమణ. ఈయన బాబా వాళ్ళు అంటే ఏం బాబా వాళ్ళు? బాబా వాళ్ళు తండ్రి. అది సీనా అనేది అది సర్వే నెంబర్ వేరే. అయినా కూడా భేదాలు కూడా దాంట్లో కూడా ఉండే. అది వేరే సర్వే నెంబర్ కూడా గుణాలు కట్టినారు. ఇందులో ఉండే పట్టాలు అందులో పోయినారు. అందులో పట్టాలు లేని వాళ్ళు ఇందులో